నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. ప్రతి శనివారం విజయ్ విహార్లో సాంస్కృతిక ప్రదర్శనలు. ప్రముఖ చారిత్రక రచయిత పున్నా కృష్ణమూర్తితో ముఖాముఖి. సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్. టీడీపీ నాయకుడు బసివిరెడ్డితో మాట ముచ్చట. విచ్చేసినటువంటి నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ గారికి, అలాగే నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లకు, ఎంఈఓ తిరుమలగిరి గారికి, మరియు మిగిలిన ప్రజాప్రతినిధులకు, అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఆల్ఫాన్ స్కూల్ నల్గొండ ప్రిన్సిపల్ గారికి, అలాగే కరస్పాండెన్స్ మేడంకు, ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి విద్యార్థులకు మరియు వారి పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఒక 30 సంవత్సరాల కింద మేము స్కూల్ ఏజ్లో ఏం చేసినామా అని చెప్పేసి అంత ముచ్చటగా అనిపిస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ని ఇంత బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేయడం అనేది మిరాకిల్. ఈ మధ్యకాలంలో మనము చాలా బయట చూస్తూ ఉన్నాము. పిల్లలు స్కూల్ ఏజ్ నుంచే ప్రాపర్ డిసిప్లిన్, ప్రాపర్ గోల్ని పెట్టుకుంటే వాళ్ళ జీవితాల్లో కూడా సక్సెస్ కాగలుగుతారు. మనం మేజర్ ఉండేది స్కూల్లో ఉంటారు మ్యాక్సిమం టైము. కాబట్టి గురువులు చెప్పే పాఠాలని, అలాగే వాళ్ళు చెప్పే సూచనల్ని క్రమం తప్పకుండా పాటిస్తూ, అలాగే పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారనేది ప్రతిరోజు కూడా ఒక గంట కనిపెడతా ఉంటే వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాము. లేదంటే స్కూల్ ఏజ్ నుంచే చాలా మంది పిల్లలు రకరకాల చెడు అలవాట్లకు బానిస అవుతా ఉన్నారు. 8th, 9th క్లాస్ పిల్లలే గాంజా కానీ, ఈ స్మోకింగ్ అలవాట్లు కానీ, లేదంటే ఆల్కహాల్కి అడిక్ట్ అవుతా ఉన్నారు. వన్స్ ఒక విద్యార్థి ఒక స్టెప్ రాంగ్ స్టెప్ వేస్తే వాడి భవిష్యత్తే కాకుండా వారి కుటుంబం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మేము తరచుగా ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. గత ఒక 5-6 ఇయర్స్ నుంచి జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. కాబట్టి పేరెంట్స్ కూడా ఓన్లీ పిల్లల్ని స్కూల్ పంపడమే బాధ్యత కాదు, వాళ్ళు స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ ఏమున్నాయి, లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లుంది, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ అంటే మన రోజు రెగ్యులర్గా వచ్చే పిల్లోడు 5-6 o'clock ఇంటికి వచ్చే పిల్లోడు 7-8కి వస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడు, లేదంటే వాళ్ళు కొంత డిప్రెషన్లు ఉన్నట్టుంటారు. ఇవన్నీ కూడా మనము మొదటి దశలనే గుర్తిస్తే మనం మన పిల్లోడి భవిష్యత్తుని అండ్ మన ఏరియాని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఎంత కష్టపడైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో చేర్పిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళని మనం అబ్జర్వ్ చేయకుంటే ఒక పిల్లాడి వల్ల మిగిలిన ఒక 10 మంది భవిష్యత్తు ఆగమయ్యే పరిస్థితి ఉంది. ప్రజెంట్ మన స్టాటిస్టిక్స్ ప్రకారము యూత్ ఆల్మోస్ట్ 25 నుంచి 30% యూత్ ఆల్రెడీ మన గాంజా కానీ ఇలాంటి డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాల్ని వారే స్వయంగా నాశనం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇది చాలా సూన్ మనము ఓన్లీ పోలీస్ వ్యవస్థ బాధ్యత కాదు, ఇది ప్రతి పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇటువంటి మాదక ద్రవ్యాలను నిర్మూలించాలంటే ఓన్లీ పోలీసే అనుకుంటే పొరపాటు. ఎగ్జాంపుల్ మన ఒక మండల్లో ఒక 20,000 మంది పాపులేషన్ ఉంటే ఓన్లీ పోలీస్ వాళ్ళు ఉండేది ఒక 10 to 20 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ 20 మందే ఈ సమాజాన్ని మార్చాలంటే అవకాశం లేదు. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కానీ, గౌరవ జిల్లా ఎస్పీ గారు కానీ ఎన్నో కార్యక్రమాల్ని దీన్ని నిర్మూలించడానికి ఎన్నో కార్యక్రమాల్ని పెట్టడం జరిగింది. మిషన్ పరివర్తన అని ప్రతి విలేజ్లో కూడా, ప్రతి కాలేజీలో కూడా మేము గత ఒక 6 నెలల నుంచి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాం. అయినా కానీ ప్రజల్లో కూడా దీని మీద అవగాహన ఉంటే, మీకు కూడా దీని మీద అవేర్నెస్ ఉంటే ఎక్కడన్నా ఎవరినన్నా మనము ఇప్పుడు మన ఏరియా ఉంది, ఎగ్జాంపుల్ నందికొండ మున్సిపాలిటీ ఉంది, చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది, చాలా ఓపెన్ ఏరియాస్ ఉంటాయి. ప్రతి ఏరియాని, ప్రతి చెట్టు పుట్టను అబ్జర్వ్ చేయడము,
పోలీసు పరిధి అంటే చాలా హార్డ్ టాస్క్ కాబట్టి మీరు కూడా ఏదైనా అబ్జర్వ్ చేస్తే దయచేసి 100 డైల్ చేయండి. వెంటనే మేము అందుబాటులో ఉంటాము. 100 డైల్ చేస్తే వితిన్ 5 minutes లోపు మా కాప్స్ వచ్చి వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, మొదటిసారి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీని ఫామ్ చేసిరు. జిల్లా ఎస్పీ గారు అండ్ మన ఎన్జిఓస్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లా రకరకాల వింగ్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మారలేదు రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. గతంలో చాలా మందిని చేసినాము. కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో ఇవి చేప కింద నీరులాగా సంవత్సరం పెరుగుతూ పోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 2020 నుంచి ఆఫ్టర్ కోవిడ్ దీని మీద చాలా అంటే చాలా పెరిగిపోయింది సొసైటీలో. కాబట్టి మీరందరూ కూడా పోలీస్ వ్యవస్థకు సహకరించాలని, అలాగే విద్యార్థులు కూడా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వారి భవిష్యత్తు మీద ఫోకస్ చేయాలని, అదే ఒకసారి ఈ స్కూల్ ఏజ్లో కానీ ఇంటర్మీడియట్ ఏజ్లో కష్టపడి చదువుకుంటే వాళ్ళ గోల్ని రీచ్ కాగలుగుతారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీ పిల్లల్ని డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇట్లా రకరకాల రంగాలలో కూడా రాణించవచ్చు. కాబట్టి మెయిన్ ఈ స్కూల్ ఏజ్ బేసిక్ స్టాండర్డ్స్ బాగుంటే, పిల్లర్స్ బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. కాబట్టి మీరు ఎస్ఎస్సి వరకు కష్టపడి చదివితే మీరు ఏం కావాలనుకునేది ఈ స్కూల్లోనే అనుకుంటారు. గతంలో ఏంటంటే మనకు ఒక 20 years బిఫోర్ గైడ్ చేసే వాళ్ళు లేకపోతుండే, చదువుకోవడానికి స్కూల్స్ కూడా చాలా తక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. మనకు రకరకాల సొసైటీలో మనం తెలుసుకోవడానికి టీచర్సే కానీ, ఈ మోటివేషన్ క్లాసెస్ కానీ, దాంతోపాటు టెక్నాలజీ పెరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ టెక్నాలజీని చెడు కాకుండా మన భవిష్యత్తు నిర్మించుకోవడానికి వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఏ ఇంట్లో చూసినా కానీ పేరెంట్స్ లేబర్ కానీ, అగ్రికల్చర్ వర్క్ కానీ, ఆటో డ్రైవర్స్ చేసుకుంటూ కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇప్పిస్తూ ఉన్నారు. ఆ స్మార్ట్ ఫోన్ వల్ల యూజెస్ ఏమున్నాయో కానీ యాజ్ ఎ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తున్నా 90% లాసెస్ ఉన్నాయి. 10% వాళ్ళకి ఏదైనా నిజంగానే ఏదైనా టెక్నాలజీ గురించి కానీ, తెలియని సబ్జెక్టు గురించి కానీ తెలుసుకోవాలనుకునే వాళ్ళు 10% ఉంటే 90% కూడా ఈ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని అనవసరం వాళ్ళ కెరియర్స్ని స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. 3rd, 4th, 5th క్లాస్ నుంచే పిల్లలు ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని రకరకాల యాప్స్ కూడా మనకు స్నాప్ చాట్ అని ఇట్లా చాలా రకాలు వచ్చినాయి, షేర్ చాట్ అని ఇట్లా ఈ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటా ఉన్నారు. దానివల్ల ఎవరో అన్నోన్ పర్సన్స్ మనకి ముక్కు తెలియదు, మొహం తెలియదు, వాడి ఏ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి వాడు తెలియదు, ఏది తెలియకుండా మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు వాళ్ళు తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఈ ఎలోపింగ్ కేసెస్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సైబర్ ఫ్రాడ్స్, ఎలోపింగ్ కేసెస్ మీకు తెలుసో లేదో, జనరల్గా మేము డైలీ రెగ్యులర్గా చూస్తుంటాం కదా. 7th, 8th క్లాస్ అమ్మాయిలు ఎలోపు కావడం ఎవరో తెలియదు, 9th క్లాస్ అమ్మాయి ఎలోపు కావడం. సేమ్ ఇట్లానే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే 9th క్లాస్ అమ్మాయి ఈ మన ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అబ్బాయి తోటి వెళ్ళిపోతే జూబ్లీ హిల్స్ నుంచి పట్టుకొని వచ్చినాం 4 days తర్వాత. అంటే ఈ వీటి మీద అవగాహన లేకపోవడము, వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పడము, ఆ మాయ మాటలకు లోనయ్యి మనం ఎలోపయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మన దగ్గర కూడా నిన్న రీసెంట్లీ కూడా మన పెదవరం మండలంలో ఏది మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది, గురుకుల స్కూల్లో చదివే అమ్మాయి. అలాగే ఒక 10th క్లాస్ అమ్మాయి కూడా రీసెంట్లీ 1 month బ్యాక్ పెదవరం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే సొసైటీలో పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బట్ ఆ ఫోన్లలో వాళ్ళు ఏం చూస్తున్నారు అది కూడా అబ్జర్వ్ చేయాలి. అలాగే చైల్డ్ ఏజ్ నుంచే ఈ పోర్నోగ్రఫీకి కూడా అడిక్ట్ అయిపోతా ఉన్నారు పిల్లలు. ఏంటంటే ఈ ఫేస్బుక్ ఈ యాప్స్ వచ్చినాక ఈజీగా వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోవడము, డోర్స్ లాక్ వేసుకోవడము, ఫోన్లలో ఏం చూస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపడమే కాదు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, వాళ్ళు ఎట్లుంటున్నారు
ఫోన్లలో ఏం చేస్తున్నారు అనేది కూడా దయచేసి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒకసారి పిల్లోడి భవిష్యత్తు నాశనం అయితే వాడి కెరియర్ స్పైల్ అయినట్టే. పేరెంట్స్ ఏంటంటే మనం ఎంత కష్టపడైనా మాలాగా పిల్లలు అట్లా ఉండొద్దు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలా, మంచి స్థాయికి వెళ్ళాలా అని చెప్పేసి చాలా కష్టపడి సుమారు ఒక 20 years మీ రెక్కల కష్టంతో మీ చెమట వచ్చి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వీటి మీద కూడా స్మార్ట్ ఫోన్ల మీద కూడా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ప్రవర్తన మీద చేయండి దయచేసి ఎవరు. అలాగే ఈ మన మోటార్ వెహికల్స్ కూడా ఇవ్వకండి. మొన్న రీసెంట్లీ ఒక యాక్సిడెంట్ అయింది, ఎర్రచెరుతాడు అబ్బాయి, మైనర్ అబ్బాయి, పైలాన్ అతను, ఈడ మన నాగ్పూర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో పైలాన్ అతను చనిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనం కేసు కట్టాం, మైనర్ వెహికల్ ఇచ్చినందుకు, బైక్ ఇచ్చినందుకు ఓనర్స్ మీద కేసు చేయడం జరిగింది. అలాగే మైనర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, 2-wheeler ఇన్సూరెన్స్ కూడా ఉండదు. కాబట్టి ఈ క్లైమ్ ఏదైతే మనం ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తామో అది ఓనర్ ఆఫ్ ది వెహికల్ మీద క్లైమ్ చేసే అవకాశం ఉంది. ఎన్నో సందర్భాల్లో ఓనర్స్ ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ని కూడా ట్రిబ్యునల్ కోర్ట్స్ అటెండ్ చేయడం జరిగింది. కాబట్టి మైనర్ పిల్లలకు దయచేసి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అన్నారంటే చట్టంలో మనకి 18 years నిన్నది వెహికల్ నడిపే అర్హత లేదని చట్టంలో మనము ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మైనర్లకు వెహికల్ ఇవ్వడం, ఇక్కడ తరచుగా చూస్తున్నాము పిల్లలు, స్కూల్ ఏజ్ పిల్లలే ట్రిపుల్ రైడింగ్ చేయడము, అరౌండ్ 80-90 స్పీడ్లో డ్రైవ్ చేయడం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎన్నో రకరకాల ఇయర్ కూడా యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ మైనర్ పిల్లలకు ఇవ్వడం కానీ, మేజర్లు అయినా కానీ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దయచేసి ఎవరు కూడా వాహనాలు నడపకండి. దానివల్ల ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఎటువంటి ఇన్సూరెన్స్ రాదు, ఏది మన ఇన్సూరెన్స్ లేకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఎటువంటి సింగిల్ రూపీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారని అప్లై చేసుకోండి. అలాగే ఈ ట్రాఫిక్ రూల్స్ కూడా మనమందరం బాగుండాలని చెప్పేసి పెట్టిన రూల్స్. కాబట్టి ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదు. చాలా మంది అనుకుంటారు పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారంటే అరే వీళ్ళ జీతాలు వెళ్ళక వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తిట్టుకోవడము పోలీసు వారిని. అలాగే లోకల్ ఉన్న లీడర్లతో ఫోన్లు చేపిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు ప్రమాదం జరిగినంత వరకు ఎవరన్నా ప్రొటెక్ట్ చేస్తారు. కేసు అయినాక ఎవరన్నా సేవ్ చేయడానికి ఉంటుందా? లీడర్లే కానీ, పోలీస్ ఆఫీసర్సే కానీ, ఎవరు చెప్పినా కానీ చట్టానికి ఏమైనా అతీతులమా? చట్టం నుంచి ఏమైనా ఎగ్జెంప్షన్ దొరుకుతుందా? దయచేసి ఎటువంటి దొరకవు. కాబట్టి ఎవరు కూడా ఇది చేయకండి. మేము గత జనవరి నెల 1 నుంచి జనవరి 31 వరకు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్ని నిర్వహించడం జరిగింది. ఇది కూడా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ డీజీపీ గారు, గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు 1 month కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము స్కూల్స్లల్లో, కాలేజీలల్లో, అలాగే డ్రైవర్లతోటి, ఆర్టీసీ కానీ, లారీ డ్రైవర్లతోటి కానీ, ఈ ఆటో డ్రైవర్లతోటి కూడా ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండాలని చెప్పేసి, అలాగే విద్యార్థులందరూ కూడా కష్టపడి డిసిప్లిన్, విద్యార్థులు మేము చదవాలంటే కష్టపడితే సరిపోదు, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలా. అలాగే మన గోల్ని రీచ్ కావడానికి, ఆ గోల్ని కలలు కనాలా. మనం అది రీచ్ కావాలంటే హానెస్టీగా హార్డ్ వర్క్ చేయాలా. అట్లాగే రెస్పాన్సిబుల్గా మనం కష్టపడితేనే మన గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఆ గోల్ రీచ్ అయితే ఆ స్వీట్నెస్ ఎట్లుంటుందో మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఆనందం ఎట్లుంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. పేరెంట్స్కి ఏం కావాలండి? పిల్లలు ఒక స్థాయికి పోయి ఒక జాబ్ చేస్తే చాలా గర్వంగా చెప్పుకుంటారు. పేరెంట్సే కాదు, మన బంధువులందరూ కూడా చెప్పుకుంటారు. బంధువులలో ఫలానా మా అబ్బాయి డాక్టర్ అయిండు, ఫలానా మా అబ్బాయి ఇంజనీర్ అయింది, లేదంటే ఒక IAS ఆఫీసర్ అయిండు, Group 1 కొట్టిరు, Group 2 కొట్టిరు అని చెప్పేసి. కాబట్టి మీరు ఇవన్నీ సాధించాలంటే మెయిన్ సెల్ఫ్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ తోటి
కష్టపడండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు, మంచి గోల్ రీచ్ అవుతారు. మీరు రీచ్ అయితే మీ భవిష్యత్తు సుమారు ఒక 50-60 సంవత్సరాల పాటు గవర్నమెంట్ మిమ్మల్ని స్కూళ్ళలో పెట్టి శాలరీస్ ఇచ్చి మనకేమైనా జరిగినా కానీ లైఫ్ లాంగ్ మీ భార్య బతుకున్నంత కాలము పెన్షన్ ఇచ్చి మీ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు సొసైటీలో ఒక గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సూచనలు పాటిస్తారని చెప్పేసి, అలాగే నాకు వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉండటం వల్ల మధ్యలో క్విట్ అయ్యి వెళ్ళిపోతున్నా. దయచేసి ఎవరు ఏం భావించకండి. అలాగే ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా ఇన్వైట్ చేసిన సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, లతా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు పున్నా కృష్ణమూర్తి గారు. ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మరీ ముఖ్యంగా చక్కటి ఫోటోగ్రాఫరు. చాలా కాలం ఫోటోగ్రఫీ వినే వృత్తిగా కూడా మీరు ఎంచుకున్నట్లుగా మాకు తెలిసిందండి. అది ఈ పున్నా కృష్ణమూర్తి గారిని మనము నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి ఆహ్వానించిన విషయం ఏమిటంటే, అమరావతి ఆర్ట్, ధరణికోట, నాగార్జునకొండ శిల్ప సంపదల సచిత్ర వ్యాస సంకలనం అనేటటువంటి ఈ యొక్క పుస్తకాన్ని రచించటం జరిగిందండి. ఈ పుస్తకాన్ని ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన పున్నా కృష్ణమూర్తి గారు నాగార్జున సాగర్లోనే పెరిగి చదివి వారు మొదటి తరానికి చెందిన వారుగా ఉన్నారు ఇక్కడ మనకి. కాబట్టి వారిని మనం స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన గురించి నేను చెప్పింది ఈ సుమంత, ఆయన మాటల్లోనే ఆయన సంగతి ముందు స్వపరిచయం చేసుకుంటారు. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం ప్రసాద్ గారు. సార్ చెప్పండి, మీ గురించి కొంచెం మా వీక్షకులకు వివరణంగా చెప్పండి. స్వపరిచయం. అదే ఒక సోత్కర్ష అవుతుందేమో, ఉన్నమాట చెప్పండి. నేను పుట్టి పెరిగింది ఈ ప్రాంతంలోనే. కృష్ణానదికి ఒక 4-5 కిలోమీటర్లు అటు, 4-5 కిలోమీటర్లు ఇటుగా రెండు ప్రాంతాలతోటి, అంటే పల్నాడు, నల్గొండ జిల్లాతోటి మాకు సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారు ఇక్కడ ఆప్కో ఫ్యాబ్రిక్స్ లో ఉద్యోగం చేసేవారు. ఎదురుగుండా దాని వెనకే మా ఇల్లు ఉండేది. నరసింహ టాకీస్ దగ్గరలో గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఉన్నది. 1 నుంచి 5 వరకు అక్కడ చదివాను. 6, 7 మన పిల్లర్ దగ్గర నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన పిల్లర్ కింద, పోస్ట్ ఆఫీస్ వెనక, అందులో చదివాను. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్. 8వ తరగతి హిల్ కాలనీ హై స్కూల్లో చదివాను. ఇప్పుడు జూనియర్ కాలేజ్ గా మార్చబడిన తర్వాత ప్రసాద్ గారు నాన్నగారు వెంకట్రావు గారు మా క్రాఫ్ట్ టీచర్ కూడా. తర్వాత 8 నుంచి 8, 9, 10 మా మాతామహులు అక్కడ మాచర్లో ఉండేవారు, అక్కడ చదువుకున్నాను. మాచర్లో 10th చదివిన తర్వాత రెగ్యులర్ అకాడమిక్ ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చింది, మిర్యాలగూడెం వెళ్ళాను. అక్కడ వర్క్షాప్, ఫోటో స్టూడియో ఇట్లాంటివి చేశాను. కానీ నేను చదవటం ఎప్పుడు మానుకోలేదు. ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ వగేరా చేశాను. మిర్యాలగూడెం ఉదయం పార్ట్ టైమర్గా నేను జర్నలిజానికి 85-86 ప్రాంతంలో పరిచయం అయ్యాను. అక్కడి నుంచి గుంటూరు ఆంధ్రభూమి స్టాఫ్ రిపోర్టర్గా చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ ఉదయం బ్యూరో, స్టేట్ బ్యూరో చేశాను. తర్వాత వార్తా పేపర్కి బ్యూరో చీఫ్గా విజయవాడ, తిరుపతిలో పనిచేశాను. ఆ తర్వాత తేజ టీవీ అని తెలుగులో టీవీ జెమినీ వాళ్ళది, అందులో కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత ఒక వెబ్సైట్ చేశాను ఇండస్ట్రియల్ మ్యాగజైన్ కోసం, డిలైట్ న్యూస్ అని, అదో 7 years. తర్వాత కొన్నాళ్ళు సాక్షిలో కల్చరల్ ఈవెంట్స్ ఇన్ఛార్జిగా చేశాను ఆ పేజీకి. ఆ తర్వాత పర్యావరణ సర్వస్వం అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మ్యాగజైన్కి వర్కింగ్ ఎడిటర్గా చేశాను. ఒక చేత్తో తీసుకొని వచ్చాను. 5-6 అపాయింట్ చేస్తా అన్నారు కానీ కుదరలా, ఇంకా ఒక్కనే ఆ మంత్లీ మ్యాగజైన్ తెచ్చాను. ఫణికుమార్ గారు నాకు అప్పుడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రీలాన్సర్గా రాస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. ఈ పుస్తకానికి ముందు దశ అది.
ఓకే ఓకే సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈ అమరావతి ఆర్ట్స్ ధరణికోట నాగార్జునకొండ శిల్ప సంపదల సచిత్ర వ్యాస సంకలనం ఇది పుస్తకము. దీని వివరంగా మనం చూద్దాం ఇప్పుడు. సరే చెప్పండి అసలు దీనికి అసలు ఎట్లా అంకురార్పణ జరిగింది చేయాలని? సో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్న ప్రాంతాలు విడిపోయిన దశలో అమరావతి రాజధాని అని పేరు పెట్టుకున్నారు. ఇంకా అఫిషియల్ గా గుర్తించడానికి ఇంకా కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నట్టుంది. ఆ దశలో నేను ఆలోచించింది ఏంటంటే అమరావతి రాజధాని అన్నారు, అమరావతి గురించి చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. ప్రజల భావన ఏంటి, ఎవరికి ఏమైనా తెలుసు, ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు దాని కల్చరల్ ఇంపార్టెన్స్ ఏంటి అని అనిపించింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పత్రికకి వర్కింగ్ ఎడిటర్గా నరేష్ నున్నా ఉండేవారు. నన్ను ఫీచర్ రాయమని చెప్పారు నెల. సో ఇది సందర్భం బాగుంటుంది అని నేను అమరావతి సాంస్కృతిక నేపథ్యాన్ని, అది కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు, కేవలం తెలంగాణకి సంబంధించింది కూడా కాదు, మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధించిన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అమరావతి బేస్డ్గా ఉన్నది. ఈ విషయాలన్నీ కొంచెం పంచుకుందాం రీడర్స్ తోటి, మన విద్యార్థులకి, సాధారణ పాఠకులకి. అమరావతి అంటే ఏంటి, మన నిజమైన వారసత్వం ఏంటి, ఇందులో ఉన్న నైస్టీస్ ఉంటాయి కదా, అవి పంచుకుందామని ఆ ఫీచర్ తెచ్చాను. దాదాపు 35-40 నెలల వరకు నెల రాశాను. అది రాసిన తర్వాత కొంతమంది పాఠకులు కర్ణాటక నుంచి నాకు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పరిచయం అయిన వీరమాచినేని వెంకటేశ్వరరావు గారు అని మిత్రుడు, అప్పుడు ఏం చేశాను, ప్రతి నెల ఫోటో వేసి దాని కింద ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అది నేనేనా కాదని కన్ఫర్మ్ చేసుకొని, ఇందులో బొమ్మలు చిన్నగా ఉన్నాయండి, పెద్దగా వచ్చేటట్టు మంచి పుస్తకం వేయాలా అని అన్నాడు. ఇవన్నీ ఎక్కడైతే స్వామి, ఇప్పుడు మనకి సరే చదివి సంతోషించారు కదా, బాగుంది అన్నాను. నేను ఏదో 2-3 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, ఒక ఏడాది పంట నష్టం వచ్చింది అనుకుంటా, నేను చేస్తా, కొంతమంది మిత్రులతో చేస్తాం, గొప్పగా అందంగా తేవాలా ఇది అని చెప్పి అన్నాడు. మీకు ఉత్తేజం కలిగించాడు, ఒత్తిడి తెచ్చాడు. నేను వదిలే అన్నాను, ఈ మామూలు విషయాలు కావు, చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రగతి ప్రెస్ లో ప్రింట్ చేసాము, నియర్లీ 8 lakhs అయింది. ఆర్ట్ పేపర్ మీద వేసాము, నేను డ్రాయింగ్లు, శిల్పాలు అవన్నీ తీసి. సరే, తనకు వీలైనంత కొంత ఇచ్చారు, నేను కొంత సమీకరించుకొని, దిస్ ఈజ్ ఏ కల్చరల్ కంట్రిబ్యూషన్ టు తెలుగు పీపుల్ అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తేవటం జరిగింది. ఫ్రమ్ ఫస్ట్ లాస్ట్ పేజీ వరకు కూడా ఏ పేజీ కూడా రీడర్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో తెచ్చాను. ఓకే సార్, ఓకే సార్. అయితే ఇవి మొత్తం ఏమేమి ఇందులో కొంచెం వివరణాత్మకంగా చెప్పండి మాకు, ఈ పుస్తకంలో ఉన్నవి కొద్దిగా. మొత్తం చెప్పలేము మనం కాదు, కొంచెం వరకు. అవును, కొంచెం స్పష్టత ఇవ్వడానికి చేస్తాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు, బాగుంది. అంటే ఏది, ఏ అమరావతి అని వస్తుంది. ఇప్పుడు వెలగపూడి దగ్గర కట్టిన భవంతులు ఏర్పడింది టెక్నికల్ గా, అది రాజధాని ప్రాంతం, చారిత్రక రాజధాని ప్రాంతం. ఇది వెలగపూడి కేంద్రంగా ఉన్నది అమరావతి అంటున్నాం. చారిత్రక రాజధాని అమరావతి ఎక్కడుంది? ఇటు గుంటూరు నుంచి విజయవాడ కూడా రావచ్చు, సత్తెనపల్లి నుంచి రావచ్చు, లామి దాటి వెళ్ళొచ్చు. మన శివాలయం ఉన్నది కదా అక్కడ, అమరావతిలో శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఉన్న అమరావతి ఒకటి వాస్తవంగా, ఆరామము అంటామే, పంచారామాల్లో ఒకటి అన్నమాట. అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు. అమరలింగేశ్వర స్వామి ఉన్న అమరావతి మన కల్చరల్ గా సంబంధించింది. నేను ఇందులో ఫస్ట్ ఓపెనింగ్ పేజీ ఇట్లా చూపించాను. దాంట్లో అమరావతి ఆలయము ఇదంతా ఇస్తూ, అమరావతి కృష్ణమ్మ చెరుగు, వజ్ర వైఢూర్యాల కన్నకడుపు, ధాన్య కటక ధారణుల దివ్య ధ్వని, అమరలింగేశ్వరుని దయిత, చంద్రవంక నెచ్చలి,
సహ్యాద్రి సానువుల క్షీరవాహిని, భీమా తుంగభద్రల త్రివేణి, తనో మనో కాలుష్య సంహారిణి, సకల జీవ వైవిధ్య జనని, కృష్ణవేణి వందనమమ్మ అని పుస్తకం మొదలుపెట్టారు. సో కానీ ప్రపంచం దృష్టిలో అమరావతి వేరే ఉంది. ప్రపంచం దృష్టిలో అమరావతి అంటే అమరావతిలో 2 శతాబ్దాల క్రితము జరిగిన త్రవ్వకాల వల్ల లభించిన శిల్పాలు, ఇక్కడ బౌద్ధం ఉన్నది, బౌద్ధ స్తూపాలు ఉన్నవి అని అమరావతిలో జరిపిన తవ్వకాల వల్ల తెలిసింది. అప్పటి వరకు దక్షిణ భారతదేశంలో బౌద్ధ శిల్పకళ ఉంది అని తెలియదు. అమరావతి ఆర్ట్ అని కొడితే కొన్ని వేల ఉదాహరణలు గూగుల్లో వస్తాయి. అపూర్వమైన సంపద, చైతన్యం అక్కడే ఉన్న మనకు కూడా తెలియదు. ఎన్నో రాళ్ళు అనుకున్నాం, దాన్ని ఏం పట్టించుకోలేదు. సో అమరావతి అంటే బౌద్ధము దక్షిణ భారతదేశంలో ఉన్నది అని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలిసిన ప్రాంతము. ఆ వివరాలు ఇచ్చాను నేను. అంటే ఇది ఎట్లా మెకంజీ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఎక్కడికి ఎట్లా వచ్చాడు, ఎట్లా కనుక్కున్నాడు, మనకి మన ఊరు గురించి తెలియని ఒక కోమాదశ లాంటిది ఎట్లా ఉన్నది, అవి ఇంగ్లాండ్కి ఎట్లా పంపాడు, వాళ్ళు ఇదేంటి అనుకున్నారు, మొదట్లో జైన ప్లేసెస్ అనుకున్నారు, కాదు ఇది బౌద్ధానికి సంబంధించిన స్తూపం అని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అమరావతి ఆర్ట్ గ్యాలరీ అని లండన్ లో ఉంది. లండన్ మ్యూజియంలో అమరావతి ఆర్ట్ గ్యాలరీ అనేది ఒక ప్రత్యేక శాశ్వత విభాగం. టోటల్ ఏసీ చేసి రంగులు చెడకుండా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని చాలా తక్కువ మంది ఈ రోజు వచ్చారు అంటే కనీసం 5,000 మంది అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు, అమెరికన్స్, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కనీసం 5,000 మంది లండన్లో రోజుకి వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి. కనీసం అంటే 5,000 పీపుల్ అక్కడ చూస్తున్నారు. మనకి వీటి గురించి దాదాపు ఎప్పుడు కూడా మన దగ్గర మర్చిపోయాం. మనం మతిమరుపుకి లోనయ్యాము. మతిమరుపుకని కాదులేండి, కానీ ఇక్కడ మన యొక్క వ్యవస్థ ఆ విధంగా సామాజిక వ్యవస్థ కులాలుగా విడిపోవటము, రాజ్యాలుగా రాజకీయంగా విడిపోవటం, కాదనటము, దానికి దీనికి మనకేంటి సంబంధం అనే ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు మనకి. అందువల్ల సో ఆ ఉదాత్తత, గొప్పతనము తెలియజేయటానికి వీలుగా మొదటి చాప్టర్ అట్లా పెట్టాను. సో అమరావతిలో బౌద్ధ శిల్పాలు ఎలా దొరికాయి, తీసే క్రమంలో ఎట్లా దెబ్బతిన్నాయి, మనం ఎట్లా దెబ్బతీసాము, వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఆర్టిస్ట్ ని పిలిపించి అమరావతిలో కృష్ణానది ఒడ్డున కూర్చోబెట్టి వాటితో డ్రాఫ్ట్స్ మెన్స్ తోటి స్కెచెస్ చేయించి, ఫోటోగ్రఫీ రాలేదు కదా అప్పటికి, అక్కడ ఎక్స్పర్ట్స్ ఆర్ట్ హిస్టారియన్స్ వాటి గురించి డిస్కస్ చేసి అందులో రాస్తాడు. సివిల్ అనే అతను రాస్తాడు, ఇది ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన కట్టడాలలో ఒకటి కాదు, మేలిమి, ఇది ప్రపంచ ప్రజలందరికీ సంబంధించింది, దీనికి నిరాటంకంగా ఇక్కడ పరిశోధనలు, తవ్వకాలు జరగాలి, డబ్బులకి సమయానికి లిమిట్ లేకుండా వీటిని పరిరక్షించాలి, వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్ అని రాస్తాడు. అది అంత అద్భుతమైనది. అసలు ఈ దశ అంతా అంటే ఇక్కడి నుంచి వీళ్ళు బయటపడ్డ కాడి నుంచి వీళ్ళు ప్రిజర్వ్ చేసింది, ఆ క్రమంలో పాడు చేసింది. కొంతమంది వీళ్ళకంటే మన చరిత్ర గొప్పదనే ఉంటారు కదా యూరోపియన్స్ లో కూడా మూర్ఖులు, వాళ్ళు ఇగ్నోర్ చేసి పాడు చేసింది. అట్లా కాదురా నాయన, ఇది మనందరి కల్చరల్ ఐడెంటిటీ, వరల్డ్ ఐడెంటిటీ, ఇది వరల్డ్ ఆర్ట్ అని అనుకున్న సహృదయులు అక్కడికి చేరటము, చూడటం, ఇదంతా ఒక కథలాగా చెప్పాను. ప్లస్ ఆ శిల్పాలు ఏం చెప్తున్నాయి అని శిల్పాల్లో కథలు కూడా చెప్పాయి ఇందులో. సార్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండో దశ, ఇప్పుడు మనము ప్రారంభ సూచికగా మనం ఇక్కడ అసలు ఏంటి, ఈ పుస్తకం ఏంటి అన్నది మన వ్యూవర్స్కి ఒక అవగాహన అయితే కల్పించడానికి మనం ప్రయత్నం చేసాము. చాలా చక్కగా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే నాగార్జునకొండ, ధరణికోట, నాగార్జునకొండ వీటి అన్నిటి మీద మనం ఏం చేస్తామంటే డీటెయిల్డ్గా మనము ఒక్కొక్క చిత్రాన్ని మీరు చూపిస్తూ దాని యొక్క ఇంపార్టెన్స్, అది ఎక్కడిది, ఎలా ఉంది, ఎప్పటిది, ఇవన్నిటిని కూడా మనం వివరిస్తూ మనము
ఇంకొక ఎపిసోడ్లో అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఒక పుస్తకాన్ని మాట మనం- సబ్మిట్ చేస్తాను నేను. చెప్పండి. అంటే మనం ఇప్పుడు అమరావతి అనే చోట ఇవి దొరికాయి. అమరావతి అనేది రీసెంట్ నేమ్, 200-300 ఏళ్ల క్రితం పెట్టింది. అసలు హిస్టారికల్ గా ధరణికోట దాని పేరు. ప్రపంచానికి తెలిసింది ధరణికోట. అండ్ నాగార్జున కొండలో కూడా శిల్పాలు దొరికాయి. అయితే ధరణికోట తర్వాత దొరికాయి కాబట్టి నాగార్జున కొండ తర్వాతది అనుకునే ఒక పాటి చిన్న అభిప్రాయం అక్కర్లేదు. ఎందుకంటే నాగార్జున కొండ కంట్రిబ్యూషన్ గొప్పతనము అది ప్రత్యేకమైంది. ధరణికోట అంత గొప్పది, కొన్ని విషయాల్లో అంతకంటే గొప్పది కూడా. ఇక్కడ విశ్వవిద్యాలయం ఎన్నెన్నో ఉన్నాయి. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. ధరణికోట, నాగార్జున కొండ, కవల పిల్లల్లో ఒక బేబీ ముందు వచ్చి రెండో బేబీ తర్వాత వచ్చినట్టు అనమాట అది. సో దేని బ్యూటీ దానికి ఉంది. లెట్ us డిస్కస్ వీటి గురించి చెప్దాం. రాబోయే మన ఎపిసోడ్స్ లో పూర్తి వివరణాత్మకంగా ఛాయాచిత్రాలు చూపించుకుంటూ మనము దాన్ని పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో పున్నా కృష్ణమూర్తి గారు మనకి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సందర్భం కదా, అందుకని ఈరోజు ఈ చర్చ కార్యక్రమము ఈ యొక్క అమరావతి ఆర్ట్స్ అనేటటువంటి పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది. దాసి సుదర్శన్ సందర్శించి మనం అక్కడ కాపీ ఇవ్వడానికి వచ్చారు కాబట్టి అట్లాగా. సార్ ఇప్పుడు సార్ కూడా మనకి ఇక్కడ నందికొండ నాగార్జున సాగర్ కృష్ణా నదికి అవతల పక్కన ఒక చిన్న గ్రామంలో ఒక ఇల్లు కట్టించుకుని ఉన్నారు. నెలకి ఒక 10 రోజుల పాటు ఇక్కడ వచ్చి ఉంటారు. మనం ఫ్రీక్వెంట్గా సార్ తోటి కలుసుకుంటూ ఈ యొక్క పుస్తకం యొక్క ఔచిత్యాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని పూర్తి స్థాయిలో మన శ్రోతలకు వివరణాత్మకంగా అందిస్తానని చెప్పుకోవటానికి చాలా ఆనందిస్తూ ఉన్నామండి. ఈ ఎపిసోడ్ ఇంతటితోటి మనకి ముగిస్తున్నామండి. సార్ తోటి నమస్కారం సార్. నమస్కారం, సంతోషం. వీక్షకులకు ధన్యవాదాలు. మనతో ఉన్నారు పి కిరణ్ కుమార్ గారు, విజయ్ విహార్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రీమియం గెస్ట్ హౌసుల్లోనూ, ఇంపార్టెంట్ గెస్ట్ హౌసుల్లోనూ వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని మీద వివరించడానికి మనతో ఉన్నారు మేనేజర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, దీని గురించి వివరించండి. ఇది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్చరల్ ఈవెంట్స్ అండి. పర్యాటక శాఖ మంత్రి గారు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ మేడం ఆదేశాల మేరకు మనం ఈ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఫ్రైడే క్లీనింగ్ ఒకటి, సాటర్డే రోజు ఏమో ఫ్రైడే క్లీనింగ్ మీన్స్ మన స్వచ్ఛతా డ్రైవ్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. సాటర్డే రోజు వచ్చిన పర్యాటకులకు ఆహ్లాదపరిచే విధంగా మన కల్చర్ ని ప్రతిబింబించే విధంగా మనం కొంచెం ఈ ఈవెంట్స్ ని అరేంజ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే ప్రతి మన ప్రైమ్ హోటల్స్ లో, తెలంగాణ పర్యాటక శాఖలో ఉన్న ప్రైమ్ హోటల్స్ లో ప్రతి వీకెండ్ ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. మా జిఎం గారి ఇన్స్ట్రక్షన్ తోటి ఇవి ఇలాంటి ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు ఇందులో భాగంగా పోయిన శనివారం బంజారా కళాకారులతోటి ఏర్పాటు చేశాం. ఈ సాటర్డే కూచిపూడి కళాకారులతో మనం ఈవెంట్ చేస్తున్నాం. ఎవ్రీ సాటర్డే డ్యూరేషన్ పీరియడ్ ఎంత 1 hour సార్. 1 hour ప్రోగ్రామ్. కొత్త పర్యాటకులు ఇది సెకండ్ సార్, ఇది రెండవది. కొత్త ఆలోచనతో ముందుకెళ్ళి కొత్త పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది పర్యాటక శాఖ మంత్రి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పర్యాటకాన్ని ఒక పెద్ద పరిశ్రమగా వికసింపజేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఎలా ఉందండి మీకు కొత్త అనుభూతి? ఎప్పుడు లేని ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అవన్నీ చాలా బాగుంది సార్. పర్యాటకుల గురించి కూడా మంచి స్పందన వినపడుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ డే టైంలో నాగార్జున సాగర్ డ్యాము, బుద్ధవనము, అలాగే మన నందికొండ మ్యూజియం విజిట్ చేస్తుంటారు కదా. ఈ టైంలో చీకటైన ఇప్పుడు ఈ సాయంత్రం టైంలో వాళ్ళకి అడిషనల్ గా ఈ ఒక ప్రోగ్రామ్ ఉండడం వల్ల వాళ్ళ టైం చాలా ఆహ్లాదకరంగా ఉండి వాళ్ళు కూడా మంచి వీకెండ్ కింద తయారవుతుంది. మంచి స్పందన కూడా వస్తుంది. ఇందులో పాల్గొనే కళాకారులు ఎక్కడి నుంచి వస్తున్నారండి? లోకల్ వాళ్ళని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నాం. అవును సార్, లోకల్ వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ కళాకారుని వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి మన కల్చరల్ కూడా పర్యాటకులకు, ఇక మనకు వచ్చే పర్యాటకులకు నార్త్ ఇండియన్ కానీ లేదంటే అవుట్స్ కంట్రీసే కానీ ఎక్కడ వచ్చినా వాళ్ళకు ఇవి ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు పురాతన కళలు మనలో ఉన్నాయి, ఒగ్గు కళాకారులు, అవి కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క కళాకారం. ఒక్కొక్క థీమ్ తోటి
లోకల్ కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. తప్పకుండా అదే కాన్సెప్ట్ అది. అయితే ఇది నూతనంగా ఈ యొక్క కాన్సెప్ట్ మీరు ఇక్కడ తీసుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ముందు బాగా ఇది సక్సెస్ అయ్యి మీకు మీ యొక్క టూరిస్ట్ రేషియో కూడా పెరుగుతుందని చెప్పి సార్. కొత్తగా ఈ సైకిల్స్ అని పర్యాటకులకు సైకిల్స్ అండ్ ఫిషింగ్ రాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సైకిల్స్ ఆల్రెడీ వచ్చాయి, ఫిషింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి. ఈ వీక్ లో ఆల్రెడీ వచ్చిన పర్యాటకులకు వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి. అంటే ఎట్లాగా నాగార్జున కొండ వెళ్ళేటప్పుడు ఇస్తారా? లేదు సార్, ఇక్కడ వచ్చి రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ అడిషనల్ గా వాళ్ళకు సైకిల్స్ కావాలంటే లోకల్ వాళ్ళు తిరగడానికి సైకిల్స్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఫిషింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేయండి. ఓకే. అయితే క్రమంగా అభివృద్ధి దిశలో పొందిపోతుంది. రకరకాల ఈవెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి మానస పుత్రికలాగా టూరిజంని డెవలప్ చేసుకోవడానికి ఆయన ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు టూరిజం శాఖలో మనకి ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఇవి మరింత అభివృద్ధి చెంది టూరిజం తెలంగాణలో వికసిల్లాలని, తద్వారా రాబడి కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పని నందికొండ వార్తా స్రవంతి విశ్వసిస్తూ ఉంది. మీ సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.
దేవం రామం దేవదేవం భజే ప్రభావం రావణాసురవైరి గణపుంగవం రామం దేవదేవం భజే ప్రభావం రావణాసురవైరి గణపుంగవం రామం దేవదేవం భజే ప్రభావం రావణాసురవైరి గణపుంగవం రామం దేవదేవం భజే ప్రభావం రావణ అసురవైరి గణపుంగవం రామం దేవదేవం భజే రాజవరశేఖరం రవికుల శోభాకరం రాజవరశేఖరం రవికుల శోభాకరం రాజవరశేఖరం రవికుల శోభాకరం రాజవరశేఖరం రవికుల సుధాకరం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబా నీలాభ్రకాయం ఆజానుబా నీలాభ్రకాయం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబా నీలాభ్రకాయం రాజాది కోదండ రాజాది కోదండ రాజదీక్ష గురు రాజాది కోదండ రాజదీక్ష గురు రాజాది కోదండ రాజదీక్ష గురు రాజీవలోచనం రామచంద్రం రామం రాజీవలోచనం రామచంద్రం రామం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే ప్రభావం రావణ అసురవైరి ప్రణపుంగవం రామం దేవదేవం భజే
ఇంత చక్కటి ప్రోగ్రాంని ఇక్కడ ప్రదర్శించినటువంటి స్థానిక కూచిపూడి డాన్సర్ గారు శివకుమార్ గారికి మా యొక్క పర్యాటక రంగం తరపు నుంచి మరి ఒక్కసారి ధన్యవాదాలు సార్. మనతో ఉన్నారు జాతీయ స్థాయి కూచిపూడి నృత్య కళాకారుడు శ్రీ శివకుమార్ గారు. వీరు మనతోటి ఈ రోజున ఇక్కడ నాగార్జున సాగర్కి మన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి వీకెండ్ కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికని వచ్చారు. వారి అభిప్రాయాలు ఈ రోజున మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎట్లా ఫీల్ అయ్యారు ఇక్కడ ప్రోగ్రామ్ ఇవ్వడానికి? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడే నేను పుట్టాను కాబట్టి ఎప్పుడో నుంచి నేను డ్రీమ్ గా ఆలోచిస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ప్రోగ్రామ్ రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఇట్స్ ప్లెజర్ టు పర్ఫార్మ్ హియర్. ఓకే, ఎక్కడెక్కడ మీరు అసలు నృత్యం ఎవరి దగ్గర నేర్చుకున్నారు కూచిపూడి? నేను కూచిపూడి వచ్చేసరికి మొదటిగా ఇక్కడ దస్తగిరి మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, నేను నాగార్జున సాగర్లో ఉన్నప్పుడు. తర్వాతకి హైదరాబాద్లో వెళ్ళినప్పుడు భాగ్యలత మేడం దగ్గర, తర్వాతకి ఇంటర్నేషనల్ లెవెల్లో స్థాపించిన వెంపటి చిన్న సత్య పద్మ విభూషణ్ వెంపటి చిన్న సత్య మాస్టర్ స్థాపించిన కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నేను చెన్నైలో నేర్చుకున్నాను. తర్వాతకి వేదాంతం సత్యనరసింహ శాస్త్రి మా గురువు గారు, వీళ్ళ దగ్గర నేను అభ్యాసం చేశాను. ఎంతకాలం నుంచి మీరు ఈ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారండి? నేను ఈ నాట్యకళ ఈ కూచిపూడి నాట్యం దాదాపు నాకు 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రదర్శనలో ఇస్తున్నాను, చేస్తున్నాను. మీ తల్లిదండ్రులు దేవురండి? మా స్వగ్రామం, మా తల్లిదండ్రులు వచ్చేసరికి నాగార్జున సాగర్, నాగార్జునపేట సాగర్లో ఉన్న. మీరు నాగార్జునపేటలో పుట్టి ఈ రోజున నాగార్జున సాగర్లో ఇంతటి అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని మీరు ప్రదర్శించినందుకు మీకు ఎలా ఉంది సార్? నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే మన పుట్టిన ఊరు కాబట్టి, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, మనం ఇక్కడే ఉన్నాము కాబట్టి ఎప్పుడైనా సరే మన జన్మస్థలంలో పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇంతటి కళని ఎంతో ఆనందిస్తున్నాను, ఎంతో ఆనందపడుతున్నాను. ఓకే, మీరు మరింతగా అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా మీ ప్రదర్శనలు కొనసాగాలని చెప్పని మా నందికొండ వార్తా స్రవంతి కోరుకుంటుందండి. మీ సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు బసివిరెడ్డి గారు. విజయపురి సౌత్ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి బసివిరెడ్డి గారితో మనం ఈ రోజున విజయపురి సౌత్ వార్తా విశేషాల గురించి, అభివృద్ధి పనుల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం బసిరెడ్డి గారు. నమస్కారం. ముందుగా నందికొండ వార్తా స్రవంతికి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ. సార్, మనం చాలా కాలం అయినట్టుంది కదా మనం? అవును సార్, చాలా 6 నెలల దగ్గర స్టూడియోలో కూర్చొని దగ్గరగా. అవును సార్, అది చాలా గ్యాప్ వచ్చేసింది. అవును సార్. ఈ 6 నెలల్లో ఒకసారి విజయపురి సౌత్ ముఖ చిత్రాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ 6 నెలల్లో చాలా అభివృద్ధి చెందింది సార్ విజయపురి సౌత్. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, మన ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, వారు ఏవైతే వాగ్దానాలు చేశారో అవి వరుసగా కంటిన్యూ సైకిల్ సిస్టంలో, చైన్ సిస్టంలో మొత్తం జరుగుకుంటూ వస్తున్నాయి సార్. చాలా అభివృద్ధి. నేను 70 సంవత్సరాలు నాకు వయసు వస్తుంది. 1970 తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా కుంటుపడ్డాయి. ఏవో చిన్న చిన్న ఇప్పుడు వర్కులు లాంటి ఏవో చిన్న అవి జరిగేవి, కానీ ఇప్పుడు మాత్రం ప్రధానంగా 1970లో ఏసీ వదిలేసిన 1970 ముందు ఏసీ వదిలేసిన రోడ్లంతా కంప చెట్లతో పెరిగిపోయి అసలు మనిషి కూడా నడవలేని పరిస్థితి. అడవిలో ఎలాగైతే నివసిస్తున్నారో అలా నివసిస్తున్న సాగర్ క్యాంపు, లంకమోటు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఒక సిటీ లాగా అయింది సార్.
అంతేకాకుండా మాకు ఆ ఏరియాలో లైటింగ్ కానీ వాటర్ కానీ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు, ఇంకా ఇతర మతస్థులు అందరూ ఉన్నారు. ఆ ప్రదేశం సుందరవనంగా తయారైంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు దానికి పట్టుబట్టి మా ఎంపీ గారు ఏ రకంగా అయితే అండి ప్రభుత్వం దగ్గర, సీఎం గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒకటి కాదు, కూటమి ప్రభుత్వంలో ఆ ఒత్తిడిని తీసుకొచ్చి దీని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ధన్యవాదాలు తెలుపుతూ ఈ రకంగా నాగార్జున సాగర్ని మేము ఉండగా 70 సంవత్సరాలు మాకు వయసు వచ్చింది, మేము ఉండగా ఈ అభివృద్ధి చూస్తామా అనుకున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు బ్రహ్మానందరెడ్డి గారు, మా ఎంపీ గారు లావకృష్ణదేవరాయలు గారు, ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా అవుతున్నందుకు త్రాగునీరు, సాగునీరు అంటే ఇప్పుడు అటు ఇటు కామన్ గా వెళ్తున్నాయి, కానీ త్రాగునీరుకి లేని ప్రదేశాలు. విజయపురి సౌత్లో నన్ను కొంతమంది అక్కడ ప్రజలు కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. సార్ అవి కనుక్కోండి సార్, ఆ పనులు ఎంతవరకు వచ్చాయన్నది మొట్టమొదటిగా మీతో అడుగుతాను. విజయపురి సౌత్లో మనం అటు ఇటు ఉన్నప్పుడు వాళ్ళ ప్రజలు మనతోటి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది సార్. అసలు వాటి ద్వారా సమాచారం మీ నుంచి రావాలని చెప్పని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈసారి బసిరెడ్డి గారితో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇవి అడగండి అని చెప్పని అంటున్నారు. సార్ ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విజయపురి సౌత్ని గ్రామ పంచాయతీగా చేయాలి అని చెప్పని ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అది ఎంతవరకు వచ్చాయి అని చెప్పని అడుగుతున్నారు సార్. దానికి సమాధానం సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ కావడానికి అన్ని వనరులు సమకూర్చుకోవడానికి టైం పడుతుందని కొంత ఈ రేపు ఎలక్షన్లకి పంచాయతీ ఎలక్షన్లలో 90% అవ్వచ్చు, లేదంటే కొంచెం లేట్ అవ్వచ్చు సార్. లేదు అంతకి కొంచెం లేట్ అయితే నామినేటెడ్ గానైనా ఏమైనా చేస్తారని మా ఆశ అండి. మీ ఆశ. ఓకే. తర్వాత ఇప్పుడు కొత్తగా నిర్మించబోయేటటువంటి ఎయిర్పోర్ట్ యొక్క ఆ పనులు ఎంతవరకు వచ్చాయని అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్కి అంతకుముందు సర్వే చేసిన ల్యాండ్సే కాకుండా ఇంకా కొన్ని కావాల్సి ఉండి ఈ పశ్చిమాముల శివార్లలోని, నాగులవరం శివార్లలోని నుంచి మొత్తం సర్వే చేశారు సార్. మనం మా కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, దానికి ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు కానీ వీళ్ళంతా వచ్చి చూసుకొని మొత్తం కొలతలు ఇవన్నీ జరిగాయి. ఎట్టకేలకి ఎయిర్పోర్టు ఫౌండేషన్ మా సీఎం గారు, అక్కడ మన నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి ఆధ్వర్యంలో గ్యారంటీగా ఎయిర్పోర్ట్ పడుతుంది. ఆ విమానం మనం ఎక్కుతాము. మనం హైదరాబాద్, మద్రాసా, విజయవాడ, ఎక్కడికి, బాంబే, ఎక్కడికి విమానాల్లో ప్రయాణాలు చేస్తాం. ఎందుకంటే బస్సులే రాని ప్రదేశంలో విమానాశ్రయం నిర్మించి, అంటే బస్సులు అంటే ఏదో పల్లె వెలుగు బస్సు ఒకటి ట్రిప్పులు కాలేజీకి దానికి తిరుగుతుంది, కానీ కంటిన్యూ నాగార్జున సాగర్ పుట్టిన దగ్గర నుంచి వెళ్ళే బస్సులు ఇప్పుడు ఏమి రావట్లేదండి. ఏదో హైదరాబాద్ బస్సు ఒకటి వస్తుంది. అలాంటిది నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ పడితే ఒక్కసారైనా ఆ ఫ్లైట్లో తిరగాలని నాగార్జున సాగర్ ప్రజల కోరిక కూడా తీరుతుంది. ఈ మాచర్ల నియోజకవర్గమే కాకుండా ఇటుపక్క సాగర్ నియోజకవర్గం, ఇంకా చుట్టుపక్కల ప్రపంచ పర్యాటకులు రావడానికి, పర్యాటకులు సందడి నాగార్జున సాగర్లో బ్రహ్మాండంగా చూడవచ్చు విమానాశ్రయం వచ్చిన తర్వాత. సరే, ఇప్పుడు మరి కొత్తగా మనకి బుద్ధవనం ప్రాజెక్టు ఏదో ఒకటి ఏంటి, దాని వివరాలు కొంచెం చెప్పండి మనం ప్రేక్షకులకి. అది టూరిజం తరఫున, అది కూడా మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు పట్టుదల అండి, కృషి అండి దీనికి. ఎంపీ గారు అయితే ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అది? అది ముందు అయితే 30 కోట్లతో స్టార్ట్ చేస్తున్నారు సార్. ఇంకా చాలా ఉంది అంట సార్ దానికి. ఫేస్ వైజ్ గా చేస్తున్నారు. ఆ కొండ మీద కూడా నాగార్జున, అదే మన ఇక్కడ పైన దేవాలయం ఒకటి అది పెట్టారు కదా సార్, హనుమంతుడి గుడి. అది ఆ ఏరియా మొత్తం బొటానికల్ గార్డెన్ లాగా
బృందావన్ గారు మైసూర్ని మళ్ళీ మైసూర్ కన్నా తలపించేటట్టు ఉంటుంది సార్. ఈ ప్రాంతం అంతా టూరిజం తీసుకుంటుంది. ఇవన్నీ అమలు కావడానికి ఎన్ని సంవత్సరాలు? ఈ అనాథ ల్యాండ్స్ ఉన్నాయి సార్, చాలా మంది ఆక్యుపై చేసి. ఓకే. ఆ అనాథ ల్యాండ్స్ అవి అంతా ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లోని బాగా దోచేశారు. అలాంటివన్నీ కొంచెం సర్వే చేస్తున్నారు. సర్వే చేసి ఈ భూములు ఏ రకంగా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎలా తీసుకున్నారు, వాళ్ళు పేదవాడా ఏంటి, అసలు 100 ఎకరాలు ఉండేవాడికి మళ్ళీ అక్కడ ఆక్యుపై చేసుకోవాల్సిన ల్యాండ్స్ ఏంటి, అలాంటివి కూడా అన్ని ఆలోచిస్తున్నారండి. అవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు అంతా గవర్నమెంట్ చాలా యాక్టివ్గా ఉంది. దాంట్లో ఆక్యుపై చేయవలసినవి చేస్తారు. ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళకి ఉంటే అదే గవర్నమెంట్ తరఫున ల్యాండ్ తీసుకుంటే వేరే దగ్గర ఇవి కాకుండా ఇంకేమున్నాయండి అభివృద్ధి మన దగ్గర? విజయపురి సౌత్ లో డ్రింకింగ్ వాటర్ ఒకటి పెడుతున్నారు సార్. అది ఇదే అమృత అమృత్ స్కీమ్ పెడుతున్నారా? వర్క్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది సార్. ఒక 30% వరకు అవుతుంది. మొత్తం విజయపురి సౌత్ లో ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడుతున్నారు? అవంతా ఒక ప్లాన్డ్ గా సార్, అవన్నీ ముందు చెప్పరు కదా సార్. ఎందుకంటే అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ చేస్తున్నారు సార్, స్టార్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. అయితే ఇవి అంతా ఎందుకంటే నియోజకవర్గం వైడ్ గా సార్ ఇది. ఎందుకంటే వెనకబడ్డ పల్నాడుని అభివృద్ధి పథంలోకి తేడానికి కంకణం కట్టుకున్న మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మా ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాచర్ల నుంచి మీరు గుంటూరు వెళ్ళాలి అంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మనం. ఇప్పుడు మొత్తం రోడ్లు వేసారు సార్. మాచర్ల కదా ఇంకా వేస్తున్నారు, 4 వే చేస్తున్నారు, హైవే చేస్తున్నారు. అంతా చాలా చక్కగా ఉంది సార్. అయితే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి సీఎం గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కానీ, ఓటేసిన ప్రజలు కానీ, తర్వాత భవిష్యత్తు తరాలకి ఒక ఫౌండేషన్ లాగా ఉంటారని నేను అనుకుంటున్నాను సార్. నాకు ముఖ్యంగా ఈ నాగార్జున సాగర్లో ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారి తరఫున, ఎంపీ గారి తరఫున. మా ఎమ్మెల్యే గారు ఎంత చలాకీగా ఉంటారో మా ఎంపీ గారు అంతే చలాకీగా ఉంటున్నారు. ఇంత వయసులో కూడా సీఎం గారు అంతే చలాకీగా ఉంటున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు నిద్రపోయినట్టు నాకైతే కనబడలేదండి. ఎందుకంటే చిన్న పిల్లాడు పుట్టినరోజుకి కూడా వెళ్తున్నారు, ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి వీధిలో ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసినా దానికి వెళ్తున్నారు. అలాగే ఎంపీ గారు కూడా వెళ్తున్నారు. అయితే వారిని నేను నందికొండ వార్తా స్రవంతి తరఫున కోరుకునేది ఏంటంటే నాగార్జున సాగర్ అనుపు నుంచి నాగార్జున కొండకి రోప్వే ఒకటి. అది పాత ప్రాజెక్ట్ కదా, పాత ప్రాజెక్ట్ అయినా మర్చిపోయారు సార్. ఈ మధ్యలో ప్రభుత్వాలు చాలా మారాయి. అవును. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది వేస్తే దశ తిరుగుద్ది. అసలు కూటమి ప్రభుత్వంలో ప్రతి వర్క్ ని ఛాలెంజ్ గా, ప్రతి ఒక్క వ్యక్తి వాక్యాలని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి నాగార్జున కొండ నుంచి అనుపు నుంచి నాగార్జున కొండకి రోప్వే వేస్తే ప్రపంచ పర్యాటకులు ఇప్పుడు శనివారం ఆదివారం తప్పించి ఈ ఊరికి జనం వచ్చేవారు లేరు. ఇటు పక్క పైలాని హిల్ కానికి కానీ, అటు పక్క విపి సౌత్ కి కానీ ప్రపంచ పర్యాటకులు మొత్తం ప్రతిరోజు సందడిగానే ఉంటారు సార్. దానికి కావాల్సిన గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా అప్పుడు టూరిజం కట్టిస్తుంది. అలాగే నాది ఇంకొక చిన్న కోరిక సార్. డిపిఆర్ లాంటిది ఏమన్నా రెడీ చేస్తారా? చేస్తున్నారు సార్, చేస్తున్నారు. ఓకే సార్. ఇంకొకటి సార్, ఎత్తుపోతల్లో ఎతి తపోతల ఎతులు తపస్సు చేసిన ప్రదేశం అది. పాండవులు కూడా అక్కడ తపస్సు చేశారని చెప్పి చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర దగ్గర ఏకముఖ దత్తాత్రేయుడు ఉన్నారు. చాలా దూరం నడిచి వెళ్ళాలా. అది 40-50 సంవత్సరాల లోపలే గాని, హ్యాండిక్యాప్స్ గాని, ముసలోళ్ళు గాని వెళ్ళలేరు. ఎవరు కూడా తక్కిన వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు. అలాంటి ఇది ఎత్తి తపోతల తపస్సు చేసిన ప్రదేశంలో దత్తాత్రేయుడిని, రంగనాథ స్వామి, అక్కడ కోనేరు, ఇవన్నీ చూడాలి. ప్రపంచ పర్యాటకులు పరవశించిపోవాలి ఈ నాగార్జున సాగర్ ని చూసి. ఎప్పుడు సందడిగా ఉండాలి అంటే అక్కడ ఒక రోప్వే, ఇక్కడ ఒక రోప్వే, ప్రభుత్వానికి కావాల్సినంత ధనం వస్తుంది, సంపద. ప్లస్ ప్రతి వ్యక్తి కూడా
చూసే అవకాశం వస్తుంది. ఇప్పుడు అక్కడికి ఎత్తుపోతలు వచ్చిన వాళ్ళు 20% కిందకి దిగలుగుతున్నారు తప్పించి 80% కూడా దిగట్లేదు. ఎందుకంటే దిగుతున్నారు. అవును సార్, నేను చూసాను. అందుకని ఆ రూపు వేస్తే విశాఖపట్నం ఇలాంటి సిటీల్లో ఎలాగైతే డెవలప్ అయిందో అలాగే నాగార్జున సాగరు ఈ కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రపతి అయ్యేంత దీనిగా మేము మొక్కుకుంటాము. ఎందుకంటే ఆచార్య నాగార్జున నడయాడిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత శిఖరాల్లో ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన నందికొండ వార్తా స్రవంతికి అభినందనలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇంకా మీరు కొంచెం కష్టపడి చేసి చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇట్లు పసిరెడ్డి. నమస్కారం. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.